విశాఖ తీరం కోతకు గురవుతోంది. సమీపంలో ఊళ్లను మింగేస్తోంది. తుపాన్లు, వాయుగుండాల సమయంలో సముద్రంలో ఏర్పడే అలజడి కారణంగా ఏటికేడు సమస్య తీవ్రతరమవుతోంది. ముఖ్యంగా 2007 నుంచి పరిస్థితి మరీ దారుణంగా ఉంది. విశాఖ తీరంలో ఉన్న మత్స్యకార గ్రామాలు ఒక్కొక్కటిగా తమ రూపురేఖల్ని కోల్పోతున్న పరిస్థితి. ఇప్పటికే కొన్ని గ్రామాలు కనుమరుగంచున ఉన్నాయి. సముద్రం కోత కారణంగా మత్స్యకారుల జీవనం, పర్యావరణం, మౌలిక వసతులు పూర్తిగా దెబ్బతింటున్నాయి. ఈ నేపథ్యంలో తీర ప్రాంత కోత నివారణకు జాతీయ విపత్తుల నిర్వహణ సంస్థ భౌగోళిక పరిస్థితి ఆధారంగా ప్రాజెక్ట్ చేపట్టింది. అంతేకాదు 178 కోట్ల రూపాయల పనులకు గాను కేంద్రం ఆమోదం కూడా తెలిపింది. విశాఖ నగరానికి ప్రధాన సమస్యగా ఉన్నటువంటి సముద్ర కోత సమస్యను తీర్చడానికి BMRDA, జాతీయ విపత్తు నిర్వహణ సంస్థ, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం సంయుక్తంగా ఒక బృహత్తర ప్రాజెక్టును చేపడుతున్నాయి. ఇప్పటికే జాతీయ తీర ప్రాంత పరిశోధనా సంస్థ సముద్ర కోత మీద అధ్యయనం చేసింది. 2007 నుంచి ఇప్పటి వరకు కూడా విశాఖపట్నం నుంచి భీమిలి వరకు ఉన్న ప్రాంతంలో 25 కిలోమీటర్ల సుమారుగానే సముద్ర కోతకు గురైందనే విషయాన్ని గుర్తించారు. అందులో 30 ప్రాంతాలను గుర్తించారు. ఈ ప్రాంతాల్లో మొక్కలు పెంచడం, మడడవులు పెంచడం, చిన్న చిన్న చర్యలు తీసుకోవడం ద్వారా సముద్ర కోత నివారణకు చేయవచ్చని ఒక నిర్ణయం తీసుకున్నారు. ఉమ్మడి విశాఖ జిల్లా సముద్ర తీరం పొడవు 131 కిలోమీటర్లు, 43 మత్స్యకార గ్రామాలు అక్కడ ఉన్నాయి. ఆ పరిధిలో మొత్తం 30 ప్రాంతాలలో సముద్ర కోతకు గురైనట్లు అధికారులు గుర్తించారు. వాటిని 3 భాగాలుగా విభజించారు. ఇందులో అతి తీవ్ర ప్రభావిత ప్రాంతం 1 ఉండగా మధ్యస్థాయి ప్రభావిత ప్రాంతాలు 3 ఉన్నాయి. మిగిలిన 26 ప్రాంతాలను తక్కువ తీవ్రత ఉన్నవిగా గుర్తించారు. తీర ప్రాంత కోత నివారణ ప్రాజెక్టులో భాగంగా కోత తక్కువగా ఉండే చోట మడ అడవులు పెంచనున్నారు. మిగిలిన చోట్ల సహజ, కృత్రిమ విధానాల్లో కోత నివారణకు అడ్డుకట్ట వేయనున్నారు. ఇందుకు కేంద్రానికి 250 కోట్ల రూపాయలతో ప్రతిపాదనలు పంపగా 178 కోట్ల రూపాయల పనులకు కేంద్రం ఆమోదం తెలిపింది. వీటిలో జాతీయ విపత్తుల నిర్వహణ సంస్థ సుమారు 158 కోట్ల రూపాయలు ఇస్తోంది. విశాఖ తీరం కోత నివారణ ప్రాజెక్టులో ఆర్కే బీచ్లోని గోకుల్ పార్కు నుంచి కురుసురా జలాంతర్గామి వరకు అతి తీవ్ర ప్రభావిత ప్రాంతం ఉంది. ఈ ప్రాంతంలో గోకుల్ పార్కు వద్ద 1.1 కిలోమీటర్ మేర రీటైనింగ్ వాల్ నిర్మించనున్నారు. జలాంతర్గామి వద్ద 1/2 కిలోమీటర్ మేర పైల్ ఫౌండేషన్ వేస్తారు. ఇప్పుడు నేనున్నటువంటి ఈ ప్రాంతం గోకుల్ పార్క్ నుంచి కురుసురా సబ్మెరీన్ వరకు కూడా మొత్తం 1.1 కిలోమీటర్ మొత్తం దీని యొక్క పరిధి. నా వెనుక కనిపిస్తుంది, మీరు చూడొచ్చు. మొత్తం అంతా కూడా సముద్ర కోతకు గురైనటువంటి పరిస్థితి. విపత్తులు వచ్చిన సమయంలో ఆ కోత ప్రభావం ఎక్కువగా ఉంటుంది. ఇది ఇలాగే కొనసాగితే ఈ ప్రాంతంలో అంతా కూడా భూగర్భ జలాలు పూర్తిగా ఉప్పుమయమైపోతాయి. పర్యావరణ పరంగా కూడా చాలా ఇబ్బందికర పరిస్థితి మనం చూడొచ్చు. చాలా వరకు తీర ప్రాంతం కోతకు గురైనటువంటి పరిస్థితి కూడా మనకు చాలా స్పష్టంగా కనిపిస్తుంది. అందుకే గోకుల్ పార్క్ నుంచి కురుసురా సబ్మెరీన్ వరకు ఉన్నటువంటి ఈ ప్రాంతాన్ని అంతా కూడా తీర ప్రాంత పరిరక్షణ చేయాలని నిర్ణయం తీసుకున్నారు. సీ ప్రొటెక్ట్ వాల్ కట్టాలనుకుంటున్నారు. కాంక్రీట్ తోటి బలమైనటువంటి గోడ నిర్మాణం చేయాలి. అలాగే కొన్ని ప్రత్యేకమైనటువంటి డిజైన్లతో నిర్మించినటువంటి క్యూబ్స్ ద్వారా ఏర్పాటు చేసి ఈ ప్రాంతానంతా కూడా సముద్ర కోత నివారించాలనేటువంటి బృహత్తర ప్రణాళిక చేస్తున్నారు. మొత్తం విశాఖ నుంచి భీమిలి వరకు కూడా ఈ ప్రాజెక్ట్ కొనసాగుతుంది. అందులో భాగంగానే NIO సంస్థ ఈ ప్రాంతంలో CRZ డిమార్క్ చేస్తుంది. అలాగే చెన్నై IIT చెందిన బృందం అంతా కూడా ఈ ప్రాజెక్ట్ సంబంధించిన డిజైన్ని రూపకల్పన చేశారు. అలాగే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, మున్సిపల్ శాఖ, BMRDA సంయుక్తంగా ఇప్పటికీ ఈ ప్రాజెక్ట్ చేయడానికి నిర్ణయం తీసుకున్నాయి. ఇందులో భాగంగానే జాతీయ విపత్తు నిర్వహణ సంస్థ 150 కోట్ల పైగానే ఈ ప్రాజెక్టుకి సహకారం అందిస్తుంది. అందులో భాగంగా ఇప్పటికే 50 కోట్ల నిధిని విడుదల చేసింది.
మధ్యస్థాయి ప్రభావిత ప్రాంతంలోని పేద జాలరిపేటను కూడా కడలి కబలించి వేస్తోంది. త్వరగా చర్యలు తీసుకోకపోతే పరిస్థితి మరింత కఠినంగా మారనుంది. ఇక్కడ తీరం కోతను కట్టడి చేయడానికి 27 కోట్ల రూపాయలతో కొత్త తీరం ఇసుక దిబ్బలను ఏర్పాటు చేయనున్నారు. అలాగే మంగమారిపేటలోనూ 43 కోట్లు ఖర్చు చేసి సముద్రపు నీరు దిశ మారేలా గోడ నిర్మించనున్నారు. ఇది పెదజాలరిపేట. ఈ ప్రాంతంలో సముద్ర కోత ఎక్కువగా జరిగిందని గుర్తించారు. జాతీయ తీర ప్రాంత పరిశోధనా సంస్థ పరిశోధనల ద్వారా ఈ విషయం వెల్లడైంది. మనం చూడొచ్చు, పెదజాలరిపేట ప్రాంతంలో నివాస స్థలాలు మన కంటికి కనిపిస్తున్నాయి. మనం ఇక్కడ చూస్తే సముద్రం ఎంత కోతకు గురైందో స్పష్టంగా తెలుస్తుంది. అందుకే ఈ ప్రాంతాన్ని పరిరక్షణ చేయడం కోసం సుమారుగా 27 కోట్ల రూపాయలతోటి ఈ ప్రాంతంలో తీర ప్రాంత పరిరక్షణ ప్రాజెక్ట్ చేపడుతున్నారు. సముద్ర కోత నివారించే విధంగా ఇసుక దిన్నెలను ఏర్పాటు చేసి ఒక రక్షణ గోడను ఏర్పాటు చేసి ఈ ప్రాంతాన్ని పరిరక్షించాలన్నటువంటి ఒక బృహత్తర ప్రాజెక్టును చేపడుతున్నారు. సుమారుగా ఈ ప్రాంతంలో 2000 మత్స్యకార కుటుంబాలు ఉన్నాయి. నా వెనుక చూడొచ్చు ఎంతవరకు సముద్రం ముందుకు వచ్చినటువంటి పరిస్థితి మనం చూడొచ్చు. ఇక్కడ ఉన్నటువంటి మత్స్యకారులకి ఈ ప్రభావం కనిపించింది. చాలా వరకు కొందరు ఇల్లు కూడా ఈ సముద్ర కోత ప్రభావానికి గురైనట్టుగా కూడా గుర్తించారు. తుఫాన్లు వచ్చినా ఇతర ప్రకృతి విపత్తులు వచ్చిన సమయంలో వీరి ఇళ్లకి ప్రమాదం వచ్చేటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి ఇక్కడ 27 కోట్ల రూపాయలతోటి ఇసుక దిన్నెలతోటి ఒక రక్షణ గోడ నిర్మాణం చేసి రానున్న రోజుల్లో ఈ ప్రాంతంలో సముద్ర కోత నివారణ చేయడం కోసం జాతీయ విపత్తు నిర్వహణ సంస్థ కూడా కృషి చేస్తోంది. ఫస్ట్ చిన్నతనం అయితే కొద్ది లాంగ్ ఉండేది. ఇప్పుడు అలాగ కొద్దిగా సంవత్సరాల కొద్ది ముందుకు వచ్చేస్తుందండి. మరి ప్రాణాలు పోతాయి. దగ్గర కూడా ఉంది కదా సముద్రం, అలా ముందుకు వచ్చేస్తూనే ఉంది సంవత్సరానికి. బాగా లోనికి ఉండేది, ఇప్పుడు కొంచెం బయటకు వస్తుంది. ఇప్పుడు శాంక్షన్ చేస్తారు కదా, ఇక్కడ ఇల్లు తీసి కొంచెం పైన ఇల్లు వేస్తున్నారు. అక్కడికి వెళ్తారు కొంతమంది, అక్కడికి వెళ్తారు. వెళ్ళలేని వాళ్ళు ఇబ్బంది కూడా ఎక్కడ ఉండిపోతారు. ఇది మంగమారిపేట గ్రామం. సముద్ర కోతకు గురైనటువంటి మత్స్యకార గ్రామం. మత్స్యకారుల కుటుంబాలు ఏ విధంగా ఇబ్బంది పడుతున్నాయో మనకి ఈ గ్రామంలో చాలా స్పష్టంగా కనిపిస్తాయి. ఒక్కసారి చూడొచ్చు, ఈ మొత్తం మంగమారిపేటలో 3000 మంది పైగానే మత్స్యకారులు ఈ సముద్ర కోత సమస్య వల్ల గురయ్యారు. ఇప్పటికీ ఒక రక్షణ గోడ కట్టారు, కానీ ఆ రక్షణ గోడ కూడా సముద్ర కోతకు గురయ్యి శిథిలమైపోయిన పరిస్థితి మనకి మంగమారిపేట గ్రామంలో కనిపిస్తుంది. అందుకే ఈ మంగమారిపేట ఈ ప్రాంతంలో 43 కోట్ల రూపాయలు, సుమారు 43 కోట్ల రూపాయలు ఖర్చు చేసి తీర ప్రాంత రక్షణ చేయడానికి బిఎంఆర్డీఏ నడుము కట్టింది. అందులో భాగంగానే ఒక డిఫెక్టింగ్ వాల్ కడతారు. సముద్రపు నీరు దిశ మార్చుకునేలాగా ప్రత్యేకమైనటువంటి నిర్మాణం చేస్తారు. ఇసుక దిమ్మల్ని ఏర్పాటు చేస్తారు. ఏటా ఈ ఇసుక దిమ్మల్ని పెంచుకుంటూ వాటి యొక్క పరిధిని పెంచుతూ విస్తృతపరుస్తారు. మంగమారిపేటలో 43 కోట్ల రూపాయలతోటి ఇక్కడ తీర ప్రాంత పరిరక్షణ చేయడానికి బృహత్తరమైన ప్రాజెక్టులో భాగంగా ఈ ప్రాంతాన్ని కూడా అభివృద్ధి చేస్తున్నారు. మెంగమారిపేట ఇదంతా మెంగమారిపేట, అక్కడ గల్లీగట్ట వద్దు ఆ జనసేనకి వెళ్ళిన వరకు మెంగమారిపేట. తర్వాత చాలా నాంకుండేది మా ఊరు. నాకే తెలిసే మట్టిగా అయితే మాత్రం 40-50 ఇల్లు పోయి ఉంటాయి. 2 కిలోమీటర్లు ముందుకు వస్తుంది ఇంక ఊరు. అలా కుట్టుకు వెళ్ళిపోతూనే ఉంది. ఒక్క సంవత్సరం. మరి ఇప్పుడు ఈ సంవత్సరానికి ఇంతవరకు చూశారు. 7 నెలలు రాబడికి ఇది మొత్తం వెళ్ళిపోతాయి. మధ్యస్థాయి ప్రభావిత ప్రాంతాల్లో భీమిలి కూడా ఉంది. ఇక్కడ 37 కోట్ల రూపాయలతో దెబ్బతిన్న సముద్ర ఆవాసాలను తిరిగి పునరుద్ధరించడానికి చర్యలు తీసుకోనున్నారు. ఈ మేరకు కాంక్రీట్, రీఫ్ క్యూబ్స్ వంటివి ఏర్పాటు చేస్తారు. సీవాల్ కూడా నిర్మిస్తారు. భీమిలి ఈ సముద్ర కోత ప్రభావం సంబంధించిన విషయంలో మధ్య ప్రభావం చూపించే ప్రాంతం. ఈ ప్రాంతంలో ఇప్పుడు మనకు కనిపిస్తున్నటువంటి ఈ భీమిలి ప్రాంతంలో మనం చూడొచ్చు, మత్స్యకారులు సుమారుగా 5000 కుటుంబాలు ఈ సముద్ర కోతకు గురైనటువంటి కుటుంబాలుగా మనం భావించుకోవచ్చు. ఈ భీమిలి ప్రాంతంలో ఉన్న మత్స్యకారులు ఎక్కువ మంది సముద్ర ప్రాంతానికి చాలా దగ్గరగా ఉన్నారు, తీరానికి దగ్గరగా ఉన్నారు. వారి ఇల్లు కోల్పోయినటువంటి పరిస్థితి ఉంది. హుదూద్ సమయంలో కావచ్చు, ఇతర తుఫాను సమయంలో ఇళ్లను కోల్పోయినటువంటి పరిస్థితి ఉంది. వారి బోట్లను కోల్పోయినటువంటి పరిస్థితి ఉంది. సుమారుగా 5000 కుటుంబాలు మత్స్యకారులు ఈ సముద్ర కోత వల్ల ఇబ్బంది పడుతున్నారు. ఈ ప్రాంతంలో 37 కోట్ల రూపాయలు ఖర్చు చేసి
ఒక సీవాల్ నిర్మించాలని నిర్ణయం తీసుకున్నారు. వచ్చింది ముందుకి ఇళ్లలో కూడా ఆ ఉసిరిలో చిన్న చిన్నది ఇసుక అది రావడం జరిగింది. అప్పుడు ఏంటంటే దెబ్బలు ఎక్కువ ఉండేవే, ఆ ఇసుక ఎక్కువ ఉండేదే, ఇప్పుడు తగ్గిపోయింది. అలాగా సంద్రం పెరిగింది. అప్పుడైతే దాని అవతల వచ్చేసి రాయానికి కథలు వెళ్ళి, ఇప్పుడు రాయానికి కథలు రానపోతాను. మొత్తం ఈ ప్రాజెక్ట్ సంబంధించిన డిజైన్ అంతా కూడా ఐఐటి చెన్నై రూపొందిస్తుంది. అలాగే సిఆర్జెడ్ సంబంధించినటువంటి డిమార్క్ చేసేటువంటి బాధ్యత అంతా కూడా నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఓషనోగ్రఫీ NIO తీసుకుంది. 20 నెలల్లో ఈ ప్రాజెక్టును పూర్తి చేసి విశాఖపట్నం తీర ప్రాంత పరిరక్షణ కోసం VMRDA, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం, జాతీయ విపత్తు నిర్వహణ సంస్థ సంయుక్తంగా ఈ ప్రాజెక్టుని చేపడుతున్నాయి. కెమెరా పర్సన్ నరేష్తో ఆదిత్య పవన్, విశాఖపట్నం.